బ్యాతోల్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ శిరీష కొండల్రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అండ్ సార్ కూడా వచ్చారు. ఒక్క నిమిషం మాట్లాడండి మేడం, పర్లేదు, ఒక 5 minutes మాకు కూడా కొంచెం బ్రేక్ ఇవ్వండి మేడం ప్లీజ్. సార్ ఏం మాట్లాడతారో కూడా మేము వింటాం, మళ్ళీ సౌండ్ అంత ఆగమాగ ప్రజలందరూ వినాలి. దాండియా ఆటలు వాడ, సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు వాడచిన తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు, చెలి కనిపించేనా తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు, తన చాడే మీకు తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా, తన చాడే మీకు తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా. దాండియా ఆటలు గుజరాత్ పడుచులు వాడ, ప్రియుడే చెలికై చూడ, చెప్పలేదు మూగబోయి నిలచి మనసులోన దాగి ఉన్న మాట తెలిసిందా, నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా కాచి కళ్ళతోటి సైగ చేసి చెప్పాలే తెలిసిందా, కాటుకల్లె నేను కన్న చేరుకుందా, కాటుకల్లె నేను కళ్ళ చేరుకుంటా, పూలవూల విరిసి నేను పూల నల్లుకుంటా, కళ్ళెల్లి బారుడు అవి ఖుషియో సంగెలవి హాయ్ అయ్యో హాయ్ హాయ్ రంగి బారు గోరెంట చెట్లల్ల సంద మామ గోడ పెట్టవాయ సంద మామ, గోరెంట చెట్లల్ల సంద మామ గోడ పెట్టవాయ సంద మామ, నాగేసి పూలేసి సంద మామ నాలుగు జాములాయ సంద మామ, నాగేసి పూలేసి సంద మామ నాలుగు జాములాయ సంద మామ, శివుడు రాకపాయ సంద మామ, రుద్రాక్షవనముల సంద మామ నిద్రించవాయ సంద మామ, రుద్రాక్షవనముల సంద మామ నిద్రించవాయ సంద మామ, ఐదసి పూలేసి సంద మామ ఐదు జాములాయ సంద మామ, సంద మామ శివుని పూజలాయ సంద మామ, గుడింకరవడాయ సంద మామ శివుని పూజలాయ సంద మామ, బంతి వనములోన సంద ఆరేసి పూలేసి సంద మామ ఆరు జాములాయ సంద మామ, ఆరేసి పూలేసి సంద మామ ఆరు జాములాయ సంద మామ, శివ పూజలాయ సంద మామ శివుడు రాకపాయ సంద మామ, పూజలాయ సంద
మరి యాదోల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా నిజంగా ఇక్కడికి మరి భారీ ఎత్తున మరి ఆడపడుచులు చిన్నారులు ఇచ్చేసి మరి బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకోవడం మరి తిలకించడానికి కూడా గ్రామ యువకులు పెద్దలు మరి అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఇలా సద్దుల బతుకమ్మ జరుపుకోవడం నిజంగా మరి యాదోల్ గ్రామ అదృష్టంగా భావిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే విధంగా జరుపుకున్నటువంటి ఈ సద్దుల బతుకమ్మ ఉత్సవాలను నిజంగా ఈ రోజు ఇంకా కొద్దిగా తక్కువ మంది వచ్చిరనుకోవాలి. ఎందుకోసం అంటే మనం తెలంగాణలో జరుగుతున్నటువంటి సద్దుల బతుకమ్మ మరి గత సంవత్సరాలు కొన్ని జాగాల్లో ఒకరోజు కొన్ని జాగాల్లో ఒకరోజు ఉంటుండే కాబట్టి మరి ఆడపడుచులను కానీ మరి చుట్టాలను కూడా కానీ పిలిపించుకునే వాళ్ళు మన గ్రామస్తులు. మరి ఈ రోజు అంతటా కూడా ఇదే సోమవారం రోజు ఎక్కువ జాగల ఈ పండుగ సందర్భంగా మరి ఆడపడుచులు కొంతమంది రాలేకపోయారు. వాళ్ళ మనసంతా కూడా నిజంగా బ్యాతంలో మా తల్లిగారు ఊళ్ళో మరి సద్దుల బతుకమ్మ బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి పోలేకపోయినామని వాళ్ళకు కూడా అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళ మన మీద వాళ్ళ నిజంగా కూడా చూపు ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఇదే విధంగా కూడా మున్ముందు కూడా ఈ గ్రామస్తులు అందరూ కలిసి ఇదే విధంగా పండుగ వాతావరణంలో ప్రతి పండుగ కూడా ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా జరుపుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహంగా ఉండి మనం అందరం ప్రశాంతంగా ఉండి మరి అందరి మనసులు కూడా కూడగొనడం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సద్దుల బతుకమ్మ జరుపుకుందాం. ఏది ఏమైనప్పటికీ ఏ రకంగా ఏ రాజకీయాలు ఉండని ఏదన్నా ఉండని వీటిని పక్కన పెట్టేసి ప్రశాంతమైన వాతావరణంలో అందరం కలిసి ఇదే విధంగా ఏమున్నప్పటికీ కూడా మీ అందరి ఆశీస్సులు ఉంటే భగవంతుని ఆశీస్సులు ఉంటే ఇదే విధంగా కూడా నేను ప్రతి సంవత్సరం చేయడానికి నేను ముందుంటా అని చెప్పేసి కూడా మరొక్కసారి ఈ ప్రజల ఆడపడుచుల ముంగడ ప్రతి ఒక్కరి ముంగడ కూడా నేను చెప్పుకుంటూ ఇది మళ్ళీ రాబోయే 2వ తారీఖు నాడు దసరా కూడా మరి ఇదే విధంగా ప్రశాంతంగా అందరం కలిసి చేసుకుందామని చెప్పేసి ఈ దసరా శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ చెప్పుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రశాంతంగా ఈ ఆడపడుచులు కానీ చిన్న పెద్ద కానీ గ్రామస్తులు మొత్తం ఇదే వాతావరణంలో సృష్టించి ఇదే వాతావరణంగా ఉండాలని ప్రశాంతంగా మన యాదోల్ గ్రామం ఉండాలని చెప్పేసి ఆ దుర్గామాత తల్లిని కోరుకుంటూ మరి అందరి దగ్గర మనలో ఉండుకుంటూ సెలవు తీసుకుంటాం. సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు. గ్రామంలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మా ఊరి ఆడపడుచులకు మా ఆడబిడ్డలకు అమ్మ అక్కలకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి పండుగ మొన్న బోనాల పండుగ అనేది కానీ ఈరోజు బతుకమ్మల పండుగ కూడా ఇంత గ్రాండ్గా చేస్తూ తన సొంత నిధులతోటి ఈ ఊరంతా నా అక్క నా పిల్లలు నా అమ్మలు నా చెల్లెళ్ళు అంటూ అందరినీ భావించుకుంటూ ఆయన సొంత ఇంట్లో ఎటువంటి తన సొంత ఇంట్లో మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో సెలబ్రేషన్ అదే విధంగా ఈ ఊరంతా నా సొంత ఊరు అనుకొని ఇటువంటి సెలబ్రేషన్ చేస్తున్నందుకు మా మాజీ తాజా సర్పంచ్ శ్రీషా కొండలరెడ్డి గారికి, మా కంది మండల తాజా మాజీ జడ్పీస్ గారికి మా ఊరు తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.